కిడ్నీ వాపు అన్నారు. కిడ్నీ వాపు లక్షణాలు మనం ఎలా తెలుసుకోవాలి? కిడ్నీ వాపు వచ్చింది మనకి అనేది. ఇంతకుముందు ఈ స్కాన్స్ ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఆ టైంలో వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసి దాన్ని బాగు చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్టేజ్లో వస్తే ఆ కిడ్నీని తీసేయటము అట్లాంటివి కూడా చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ యాంటీనేటల్ స్కాన్స్ వలన చాలా తొందరగా తెలిసిపోతుంది. అందుకనే ఇట్లా 2 months బేబీకి కూడా మనం ఆపరేషన్ చేసి ఆ కిడ్నీని సేవ్ చేయగలుగుతాం. కిడ్నీ వాపు అనేది పుట్టిన పిల్లలకే వస్తుందా సార్? కొంచెం ఒక ఏజ్ వచ్చాక పెద్దవాళ్ళకి కూడా ఈ సమస్య ఏమైనా వస్తుందా? పెద్దవాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఈ స్టోన్స్ వచ్చి ఆ యూరెటర్లో పడడం వలన కిడ్నీస్ బ్లాక్ అయ్యి ఈ హైడ్రోనెఫ్రోసిస్ ఈ వాపు వస్తుందమ్మా. మూత్రం బయటికి రాకుండా ఈ ఓల్డ్ ఏజ్లో ప్రాస్ట్రేట్ కానీ లేకపోతే ఏదన్నా మూత్రాశయం పనిచేయకపోవటం వలన కానీ వాళ్ళకి మూత్రం ఫ్రీగా బయటికి వెళ్ళకపోతే కూడా కిడ్నీస్లోకి వాపు వస్తుంది.